ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 2 గంటలుగా సంతోష్ రావును ప్రశ్నిస్తున్నారు అధికారులు. రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం ఉంది, ఎవరి ఆదేశాలున్నాయని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులు. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నల్లి 2 గంటలుగా సంతోష్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సిట్ ఆఫీస్లోనే సంతోష్ రావు ఉన్నారు. ఈరోజు ఉదయం తను విచారణకు అటెండ్ అవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చారు, కానీ మధ్యాహ్నం తను హాజరయ్యారు. ప్రస్తుతం తనను 2 గంటలుగా విచారిస్తారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించి తన వ్యవహారాలన్నీ సంతోష్ రావు దగ్గరుండి చక్కబెట్టేవాడు కాబట్టి ఆ కోణంలోనే సంతోష్ రావును విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్ రావు ముందు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు పెట్టి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ప్రభాకర్ రావు కానీ లేకపోతే రాధాకిషన్ రావు వీళ్ళ పదవీకాలం ముగిసినా కూడా మరోసారి ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు వీళ్ళను ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది? ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం వెనుక కానీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావును నియామకం వెనుక ఏం జరిగింది అనే దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంతోష్ రావు చెప్తా ఉన్నారు, ఇవి ప్రభుత్వ పరంగా కానీ హోంశాఖ పరిధిలో ఉండి తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ తనకు ఎలాంటి విషయాలు తెలియవు. కేవలం నేను కేసీఆర్తో ఉన్నప్పుడు ఎవరైనా లీడర్స్తో మాట్లాడాలి, ఏదైనా మీటింగ్స్ని అరేంజ్ చేయాలి అంటే వాటిని మాత్రమే చూసుకునేవాడిని, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే హోంశాఖకు సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి నేను ఎలాంటి విషయాలు తలదూర్చేవాడిని కాదని సంతోష్ రావు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ సంతోష్ రావు కాల్ డేటా ఆధారంగా కానీ లేకపోతే సంతోష్ రావు వీళ్ళతో మాట్లాడినప్పుడు లేకపోతే మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించి అక్కడి నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో ప్రభాకర్ రావు ఉండడం, అదేవిధంగా రాధాకిషన్ రావు వీళ్ళ నెంబర్స్ కూడా ఉండడంతో వాటిని పెట్టి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎవరి ఆదేశాల మేరకు మీరు ప్రభాకర్ రావుతో కానీ రాధాకిషన్ రావుతో మాట్లాడాల్సి వచ్చింది? ప్రణీత్ రావుతో ఎప్పుడైనా మాట్లాడారా? అసలు ప్రణీత్ రావు ఏం చేస్తున్నాడు అనే విషయం పైన మీకేమైనా అవగాహన ఉందా? భుజంగరావు కానీ వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పాటు చేశారు, వాటన్నిటికీ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నాడు అనే విషయం మీకేమైనా తెలుసా అనే విషయంపైన సంతోష్ రావును ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు తన ముందు ఉంచారు. ఇప్పటికే హరీష్ రావును విచారించారు, కేటీఆర్ను విచారించారు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి టైంలో కూడా సంతోష్ రావుకు సంబంధించి ప్రశ్నించారు. అంటే సీఎం కేసీఆర్ నోటీస్లో ఉండే ఈ పని జరిగిందా? ఒకవేళ సీఎం కేసీఆర్ నోటీస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా సంతోష్ రావు దాకా ఈ విషయాన్ని తీసుకొని వెళ్లాల్సిందే. సో సంతోష్ రావుకి ఎంత మేర ఐడియా ఉంది అనే దానిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఇప్పుడు వాటన్నిటిని తన ముందు ఉంచి విచారించడమే కాకుండా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానీ అదేవిధంగా ఇప్పటికే విచారణను ఎదుర్కొన్నటువంటి కొంతమంది నిందితులు ప్రస్తుతం బెయిల్పై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నటువంటి దాన్ని ఆధారంగా సంతోష్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా సంతోష్ రావు పేర్లు బయట పెట్టడం కానీ, మరోవైపు కొంతమంది బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ సిట్ అధికారులు సేకరించారు. కొంతమంది బాధితులు అటు హరీష్ రావు పేర్లు చెప్పారు, కేటీఆర్ పేర్లు చెప్పారు, కొంతమంది ఏకంగా కేసీఆర్ పేర్లు కూడా చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరుండి మా ఫోన్లను ట్యాపింగ్ చేయించాడు, ఈ విషయం ఎవరెవరివి ట్యాపింగ్ చేయించాలి అనేది సంతోష్ రావు ద్వారానే ఈ ప్రభాకర్ రావు టీంకు నెంబర్స్ వచ్చాయి, ఆర్డర్స్ వచ్చాయనే దానిపైన కూడా కొంతమంది బాధితులు స్టేట్మెంట్ ఇచ్చారు. వాటిని ఆధారంగా చేసుకొని కూడా ప్రస్తుతం సంతోష్ రావును ప్రశ్నిస్తున్నారు. నల్లి, అయితే రవి, ఈ విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు మరొకసారి మళ్ళీ సంతోష్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఏం తెలుస్తోంది అసలు? ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం 6 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. గతంలో అంటే మొన్న జరిగినటువంటి విచారణ హరీష్ రావుది కానీ లేకపోతే కేటీఆర్ది జరిగినప్పుడు కూడా 7 to 8 లోపే విచారణను ముగించారు. మరోవైపు సంతోష్ రావుకు ఇందులో పెద్దగా జోక్యం లేదు, కేవలం కేసీఆర్కు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చక్కబెట్టే క్రమంలో ఎప్పుడైనా ప్రభాకర్ రావుకు కాల్స్ చేయడం లేకపోతే రాధాకిషన్ రావుకి ఎవరిపైనా నెంబర్స్ పంపించడం లాంటివి జరిగాయా అనే దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది బాధితులు కూడా హరీష్ రావు కేటీఆర్ పేర్లు మాత్రమే చెప్పారు, కానీ ఎక్కడా సంతోష్ రావు పేర్లు కూడా చెప్పలేదు కొంతమంది. సో దాంట్లో భాగంగానే తన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉంచారు లేకపోతే ఎంత మేర ప్రశ్నిస్తారు అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే 6 to 7 మధ్య ఈ విచారణ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ సంతోష్ రావు ఏమైనా తన విషయాలు దాచే ప్రయత్నం చేసినా, తనకేం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి పిలిచి విచారించే అవకాశం కూడా ఉంటుంది. రైట్ రవి, అయితే ఇప్పటి వరకు చూసినటువంటి విచారణ మనం చూసినట్టయితే కొంతమంది విక్టమ్స్ ని విచారణకు పిలవడం మనం చూసాం, అలాగే కొంతమందిని సాక్షులుగా కూడా పిలవడం చూసాం. సో సంతోష్ రావు ఏ కేటగిరీలోకి వస్తారు? ఆయన సాక్షిగా పిలిచారా లేకపోతే ఒక విక్టమ్ ని పిలిచినట్టు పిలిచారా? ముందుగా హరీష్ రావును విచారించినప్పుడు చూసాం, తనకు 160 CRPC కిందే నోటీస్ ఇచ్చారు. అందులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, చక్రధర్ గౌడ్ అని చెప్పి పంజాగుట్ట PS లో ఫిర్యాదు చేశాడు. దానిపైన కేసు నమోదైంది. ఆ కేసు క్వాష్ అయినప్పటికీ కూడా
కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది కాబట్టి మీ దగ్గర నుంచి మేము కొంత సమాచారాన్ని రాబట్టాలి, మిమ్మల్ని ప్రశ్నించాలి అని చెప్పి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. ఈవెన్ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మేము రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో మీ పేరు కూడా వినిపించింది, మీ దగ్గర నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించాలి, మీ దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించాలి అని చెప్పి కేటీఆర్కు నోటీస్ ఇచ్చారు. ఇప్పటివరకు బాధితులు ఎవరైతే సిట్ ఆఫీస్ ముందు అటెండ్ అయ్యారో లేకపోతే బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో వాళ్ళు ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ పేర్లనే ఎక్కువగా చెప్పారు. అడపదడప కొంతమంది కేసీఆర్ నోటీస్లో కూడా ఉంది, కేసీఆర్ ఆదేశాల మేరకే చేశారని చెప్పారు. కానీ చాలా తక్కువ మంది 1 or 2 మెంబర్స్ మాత్రమే సంతోష్ రావు పేరు చెప్పినటువంటి పరిస్థితి. పక్కాగా సంతోష్ రావు బెదిరించాడు, బెదిరింపులకు దిగాడు, లేకపోతే సంతోష్ రావు ఆదేశాల మేరకే మా ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ బాధితులు చెప్పలేదు. కాబట్టి సంతోష్ రావుకు ఈ ఎంటైర్ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ మేర తనకు సంబంధం ఉంది, లేకపోతే ఎంత మేర తనకు ఏదైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందా అనే దానిపైన మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ సంతోష్ రావుకి ఇచ్చినటువంటి నోటీస్ కూడా సాక్షిగా విచారించేందుకు 160 CRPC కిందనే నోటీస్ ఇచ్చారు కాబట్టి తన దగ్గర నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇప్పటివరకు 2 గంటల పాటు జరిగినటువంటి విచారణలో కూడా ఎంత మేరకు ఐడియా ఉంది, ప్రభాకర్ రావును తిరిగి నియామకం చేయడం వెనుక ఎవరి ఉద్దేశం ఉంది, నేరుగా అంటే ఒకవేళ కేసీఆర్ ఆర్డర్స్ ఇచ్చుంటే సంతోష్ రావుకు కూడా తెలిసే ఉంటుంది. రాధాకిషన్ రావు పదవీ కాలం ముగిసినా కూడా తనను ఎక్స్టెండ్ చేశారు అంటే ఆ విషయం ఎంటైర్ కేసీఆర్ దగ్గర నుంచే జరిగిందా? ఒకవేళ కేసీఆర్ దగ్గర నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా సంతోష్ రావు నోటీస్లో ఉంటుంది. సో వీటన్నిటిపైన తనను ప్రశ్నిస్తున్నారు తప్ప ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉంది, లేకపోతే సంతోష్ రావు బెదిరింపులకు దిగాడు, కొంతమంది సంతోష్ రావు బాధితులు కూడా ఉన్నారు అనేది అయితే ఇప్పటివరకు సిట్ అధికారుల దృష్టిలో లేదు. కాబట్టి కేవలం ఇప్పటివరకు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కానీ, లేకపోతే ఇప్పటివరకు ఎవరైతే హరీష్ రావు కానీ కేటీఆర్ గారిని వీళ్ళని విచారించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్స్లో ఎక్కడైనా సంతోష్ రావును అనుమానించదగ్గ ఏమైనా వీళ్ళు సేకరిస్తే, సిట్ అధికారులకు అనుమానం వస్తే ఆ కోణంలో మాత్రమే ఈరోజు ప్రశ్నలు అదేవిధంగా ఆ విచారణ కొనసాగే అవకాశం